ఉద్యోగం లేకపోతే నీకు బ్రతుకులేదంటాడు, ఈ మనిషి లేకపోతే నీకు బ్రతుకులేదంటాడు, వీళ్ళు లేకపోతే ఈ కుటుంబం లేకపోతే నీకు బ్రతుకులేదంటాడు, వాళ్ళే లేకపోతే అసలు నువ్వు బతకలేవంటాడు. కానీ మన ఆధారం మన ఉద్యోగం కాకూడదు, మన ఆధారం ఎవరో మన రక్త సంబంధులు కాకూడదు, మన ఆధారం ఈ లోక సంపద కాకూడదు, మన ఆధారం ఈ లోక వ్యామోహాలు. ఎవరో అండ ఉంది, దండ ఉంది, నన్ను ఆదుకుంటారు, నా వాళ్ళు ఉన్నారు, నా బాబాయ్ ఆదుకుంటాడు, నా అన్న ఆదుకుంటాడు, నా చెల్లి ఆదుకుంటాడు, నా అక్క ఆదుకుంటాడు, మా తల్లిదండ్రులు ఆదుకుంటాడు అనుకుంటున్నారేమో. ఎవ్వరూ ఆదుకోరు, ఒక్క నా యేసయ్య తప్ప. హల్లెలూయా. గెరాసీను దేశంలో ఒక్కడే సేన అనే దయ్యం బట్టి కొట్టుమిట్టాడుతున్నాడు, చైన్లెత్తి చైన్లెత్తి పట్టపట్ట తెంచేస్తున్నాడు, తన శరీరాన్ని తనే గాయపరుచుకుంటున్నాడు, రాళ్ళు పెట్టి కొట్టుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు. ఒక్కడే సమాధుల్లోకి వెళ్ళిపోయాడట గెరాసీను దేశంలో. సేన అనే దయ్యం పట్టిందట వాడికి. అంధకార సంబంధాల్లో ఉన్నాడు, ఇరుక్కుపోయిండు, అంధకారపు దయ్యపు శక్తుల చేత బంధించబడ్డాడు. సంఖ్యల చేత మనుషులు, బలవంతులైన మనుషులందరూ కలిసి వాడిని ఒక్కని బంధించినా సరే, పెద్ద పెద్ద చైన్ వేసి కట్టేసినా సరే, వాడు పట 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 తెంచి వదలబడేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాడిని సేన అనే దయ్యం పట్టిందట. దాదాపు 3000 నుంచి 5000 మంది దయ్యాలు ఒక్కనే పట్టినాయట. ఒక్కనే 3000 నుంచి 5000 మధ్య సుమారుగా అన్ని దయ్యాలు ఒక్కనే పట్టి గెరాసీను దేశంలో ఒక్కనే గాయపరుచుకుంటున్న, సొల్లు గారుతున్నట, నిలగొక్కుంటున్నట, వాడిని వాడే వాళ్ళతో కొట్టుకుంటున్నట. కానీ వాని దగ్గరికి ఎవ్వడు మోలే, ఎవ్వడు పోవడానికి భయపడ్డాడు. కన్న తల్లిదండ్రులు పోవడానికి భయపడ్డరు, అన్నదమ్ములు తోడబుట్టిన వాళ్ళు పోవడానికి భయపడ్డరు. చుట్టుపక్కల ఉన్న బలవంతులు, రాజకీయ నాయకులు, బలం కలిగిన వారు, యోధులు, అక్కడ ఉన్నటువంటి బలవంతులు, బాడీ బిల్డర్స్, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అందరూ, పోలీసులు, ప్రొటెక్షన్ అందరూ వెళ్ళారట. కానీ ఎవడి వల్ల కాలేదు. ఇక వీడు వద్దు, వీడు చచ్చిపోతే చచ్చిపోయిందని చెప్పేసి అందరూ వదిలేశారు, అందరూ వదిలేశారు. కానీ నా యేసయ్య విడిచిపెట్టలేదు ఆయన్ని. హల్లెలూయా. గెరాసీను దేశ సముద్రాన్ని దాటి వెళ్ళాడు ఆ ఒక్కడి కోసం. నీ కోసం కూడా నా యేసయ్య రాబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు సమస్యలో ఉన్నావా? నువ్వు వ్యాధిలో ఉన్నావా? నువ్వు అంధకార సంబంధమైన కట్ల చేత కట్టబడి ఉన్నావా? నిన్ను విడిపించడానికి నీ అన్న రాకపోవచ్చు, నిన్ను విడిపించడానికి నీ అమ్మ రాకపోవచ్చు, నిన్ను విడిపించడానికి నీ తండ్రి రాకపోవచ్చు, నిన్ను విడిపించబడడానికి నీ రక్త సంబంధులు రాకపోవచ్చు. నువ్వు ఇప్పటి వరకు వీడు నా ప్రాణం, ఈయన నా ప్రాణం, ఈమె నా ప్రాణం, ఆ కుటుంబం నా ప్రాణం, వాళ్ళు నన్ను ఖచ్చితంగా ఆదుకుంటారు అని ఎవరైతే అనుకున్నారో వారు కూడా రారు. కానీ ఎవరు రాబోతున్నారంటే ఈ రోజు నువ్వు నమ్మితే యేసయ్య నీ జీవితంలోకి రాబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు రాబోతున్నారంటే ఈ రోజు నీ కట్లను తెంచడానికి యేసయ్య రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారంటే ఈ రోజు నీ కట్లను, మాంత్రిక కట్లు కావచ్చు, చేతబడి కట్లు కావచ్చు, చిల్లంగి కట్లు కావచ్చు, దయ్యపు కట్లు కావచ్చు, మాంత్రిక కట్లు కావచ్చు, అప్పుల కట్లు కావచ్చు, అంధకార చీకటి శక్తుల కట్లు కావచ్చు, ఏ కట్లున్నా యేసు నామములో ఇప్పుడే ప్రతి ఒక్కరి కట్లు తెగిపోవును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి కాడి విరగొట్టబడును గాక. నా యేసయ్య వస్తున్నాడు నీకోసం. ఆకాశం తెరవబడి దూతగాన సమేతముగా తెరవబడి వస్తున్నాడు. ఇదిగో చూడు, నీ ఆత్మీయ నేత్రములు తెరువు బిడ్డా. ఇప్పుడే ఈ లోకాన్ని చూడటం కాదు, ఈ లోకాన్ని మహిమ చూడటం కాదు, ఈ లోకంలో ఉన్న తేజస్సును, ఈ లోక వెలుగులు చూడటం కాదు. చీకటి ఉండగానే ఆ లైట్లు వస్తాయి, మన కేసీఆర్ వేసిన లైట్లు, ప్రభుత్వాలు వేసిన లైట్లు చీకటి పడగానే వస్తాయి. కానీ నా యేసయ్య వెలుగు నిరంతరం ఉంటది. నేనే లోకమునకు వెలుగైన, అది రాత్రి అయినా పగలైనా నిరంతరము నేనే నీతి సూర్యుడను. నేను ఉదయిస్తేనే నీ బ్రతుకుకు విలువ, నేను ఉదయిస్తేనే నీ బ్రతుకులో గెలుపు, నేను ఉదయిస్తేనే నీ బ్రతుకులో గెలుపు. యెహోవా నిస్సిగా వస్తున్నాను. హల్లెలూయా. యెహోవా నిస్సిగా వస్తున్నాను. ఇదిగో చింతపడకు.